ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వారణ ప్రకరణ ఉత్తరార్థంలో 8వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు ఈ భాగంలో చివరిదైనటువంటిది 15వది చూద్దాము. భావన కల్పిత జగత్తు. శ్రీ వాల్మీకి. ఓ భరద్వాజ, దశరథ మహారాజు అట్లా చెప్పగా విని ఆ ప్రక్కనే ఆసీనులై ఉన్న విశ్వామిత్ర మహర్షి ప్రసంగవశంగా ఈ విధంగా పలికాడు. శ్రీ విశ్వామిత్ర మహర్షి: ఓ దశరథ మహారాజా, మీరు చెప్పింది పరమసత్యం. ఎవరు ఆత్మజ్ఞానం అనే ప్రజ్ఞను మానవ ఉపాధి చేజారక ముందే తగినంతగా పెంపొందించుకోరు, సుదృఢపరచుకోరు, అట్టివారు ముందు ముందు పొందబోయే దేహ పరంపరలు ఈ రీతిగానే అనగా ఈ మన విపశ్చిత్తు చక్రవర్తి పొందిన దేహ పరంపరలు అనే దౌర్భాగ్యంలాగానే అనివార్యమై ఉండబోతున్నాయి. వాస్తవానికి అనేక మంది జీవులు ఈ ప్రకారంగానే తమ తమ వాసనలచే పరాభవించబడుచు భ్రాంతి రూపములైన అసంఖ్యాక జగత్తులు సందర్శిస్తూ ఉండటం మేము సర్వదా గమనిస్తున్న దైనందిన విషయమే. ప్రజ్ఞాన ధురంధరుడై కూడా ఈ విపశ్చిత్తు, ఈ అవిద్య జగత్తు యొక్క విస్తారం తెలుసుకోవాలి అనే మొండి పట్టుదలతో అంతు లేకుండా ప్రయాణిస్తూ తత్ఫలితంగా అనేక దుర్భర స్థితులన్నీ తెచ్చిపెట్టుకొని అనుభవించినట్లే అనేక మంది జీవులు సంసారబద్ధులై సంచరిస్తున్నారు. అట్టి ఉపాధి పరంపరా ప్రాప్తిని సంసారం అనే పేరుతో శాస్త్రాలు పిలుస్తున్నాయి. అసలు ఈ జగత్తులు ఈ ఉపాధి పరంపరలు పొందటానికి 3 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఏదో పొందాలి, అనుభవించాలి అనే కామబుద్ధి. 2. వీరు నావారు, అవి నావి, వీరితో మరికొంత అనుభవం కలిగి ఉండాలి అనే భ్రమతో కూడిన మనోబాంధవ్యాలు. 3. ఇదంతా ఏమి చమత్కారమో, ఎందుకో, ఎంతవరకు ఇంకా మనం తెలుసుకోవాలి అనే మూర్ఖత్వంతో కూడిన కౌతుకం. నాకు వటధానులు అనే పేరుగల 3 రాజపుత్రులు తెలుసు. వారు కూడా ఈ భూమి యొక్క అంతమును మేము చూడాలి అనే మూర్ఖ కౌతుకంను ఆశ్రయించిన వారే గత 17 లక్షల సంవత్సరాలుగా ఈ భూతలంపై తిరుగాడుతూనే ఉన్నారు. అనేక ఉపాధులలో ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు, జన్మ జరా మరణ పరంపరలు పొందుతూనే ఉన్నారు. ఏం లాభం? వారికి భూమి యొక్క అంతు కనిపించడం లేదు, వారిలో ఆ కౌతుకం తరగటం లేదు. అసలు ఈ సృష్టి యొక్క అనగా దృశ్యం యొక్క వాస్తవ రూపం ఏమిటి అని మనం ప్రశ్నిస్తే వచ్చే సమాధానం వినండి. ఈ భూలోకం భువర్లోకం మొదలైన చతుర్దశ భువనాలు అనగా 14 లోకాలతో కూడిన మహత్తరమైన బ్రహ్మాండం వర్తులాకారంగా ఉన్నది. పైగా ఇదంతా కూడా హిరణ్య గర్భుడు అనే అల్లరి పిల్లవాని ఊహలు, సంకల్పంలో అనే భావన పరంపరలచే నిర్మితమై ఉన్నది. అతని సంకల్పములకు వేరైన రూపం ఏది ఈ బ్రహ్మాండమునకు లేనేలేదు. ఈ జీవుడు తన సంకల్ప పరంపరలచే ఆ మహాసంకల్ప పరంపరలందు ప్రవేశించి తిరుగాడుచున్నాడు. ఓ సభికులారా, తేనె పూసిన బంతిని ఒక చోట ఉంచినప్పుడు అది 10 వైపుల నుండి గండు చీమలు చుట్టుముట్టుతాయి చూచారా? అట్లాగే ఆకాశమునందు బ్రహ్మదేవునిచే ఊహా నిర్మితమైన ఈ బ్రహ్మాండము అనే కందుకమును ఆధారంగా చేసుకుని 10 దిక్కులలోని జీవులు తిరుగాడుచున్నారు. ఇంద్రియములను వ్యామోహపరిచే శబ్ద స్పర్శ రూపరస గంధాలే ఇక్కడి బ్రహ్మాండమునకు పూయబడిన తేనె. ఈ భూలోకానికి ఊర్ధ్వ భాగంలో అనేక లోకాలు ఉన్నాయి, అదో భాగంలో మరికొన్ని లోకాలు ఉన్నాయి. అవన్నీ దశ దిశలా విస్తరించి ఉన్నాయి. అవన్నీ ఈ బ్రహ్మాండం యొక్క దేహ విభాగాలని అనవచ్చు. అట్టి లోక పరంపరల యొక్క చివర ఎక్కడున్నదో చూడాలని ప్రయాణిస్తున్న వటదహన రాజకుమారులు ఇప్పటికీ ఊర్ధ్వ అధో పార్శ్వలోకాలలో సంచారం కొనసాగిస్తున్నారే గాని వారికి ఈ బ్రహ్మాండం యొక్క అంతు కనబడటమే లేదు. ఈ లోకాలలోని జీవులందరూ ఇట్టి స్థితిని కలిగి ఉండి అటు ఇటు సంచరిస్తున్నారు. అటు ఆకాశం జ్యోతిశ్చక్ర సహితంగా భూమిని గొడుగు వలె ఆవరించి ఉన్నది. అంతరిక్షమునకు దశ దిశల ఊర్ధ్వ అధో భాగాలు ఉన్నాయి. భూమికి పైన ఆకాశంలో పక్షులు ఎగురుచున్నాయి. భూమిపై అనేక లక్షల జీవజాతులు ఉన్నాయి. భూమి యొక్క అధోభాగంలో అనేక కీటకాలు మనుగడ సాగిస్తున్నాయి. అట్టి ఆయా అనేక లోకాలలో
రకరకాల ఉపాధులు ధరిస్తూ త్యజిస్తూ వడదానులని ముగ్గురు రాజకుమారులు నాకు అక్కడ ఇక్కడ తారసపడుతూనే ఉంటున్నారు. నా ఆప్తవాక్యాలు వింటూనే ఇంతలోనే యుద్ధ పిపాసుల వలె కౌతుకం చంపుకోలేక ఈ మాయా జగత్తులో మరల ప్రవేశిస్తున్నారు. ఏమయ్యా, ఎందుకు ఈ భ్రమతో కూడిన సంచారం అని ప్రశ్నిస్తే, ఈ సృష్టి యొక్క అంతు చూడగలిగేంత వరకు మేము ఇకపై కూడా ఇట్లాగే సంచరిస్తాం అని పలుకుచున్నారే గాని నా ఆప్త అనగా జ్ఞానవాక్యాలు విని కూడా పరమార్థం గ్రహించటం లేదు. నన్ను అప్పుడప్పుడు ఆశ్రయిస్తున్నప్పటికీ వారి హృదయంలో నా జ్ఞానబోధ తగినంతగా ప్రవేశించటం లేదు. ఓ సభికులారా, బ్రహ్మదేవుని సంకల్ప మాత్రం అనేక ఆడంబరములతో కూడినది అగు ఈ మిథ్యారూప జగత్తు స్వప్న దృశ్యం వంటిది. ఇదంతా సంకల్ప జనిత అజ్ఞానం చేత అనంత రూపంగా శోభిస్తోంది. అయితే అట్టి ఈ కల్పనా జగత్తు చైతన్యమే అధిష్టానంగా కలిగి ఉన్నది. అందు ఈ జగత్తు అనబడేది కూడా చిద్రూపమే అయి ఉన్నది. జలమునకు జలతరంగాలకు, వాయువుకు వాయువీచికలకు భేదమేమున్నది? ఆకాశమునకు శూన్యమునకు భేదమేమున్నది? అట్లాగే చిద్రూపమునకు జగత్తుకు తెలియబడేది అనే రూపం చేత ఒకదానికి మరొకటి అభేదమే సుమ. చిన్మాత్రం యొక్క ఏ స్ఫురణ జగత్తుగా భాషిస్తుందో అదంతా కూడా చిన్మాత్రం యొక్క అంగమే. కాబట్టి చిన్మాత్రమునకు వేరు కాదు. ఈ విధంగా ఈ కనబడే జగత్తు పరమాత్మ యొక్క దేహమే కాబట్టి పరమాత్మకు వేరు కాదు అనే అవగాహనను సభికులంతా పెంపొందించుకునేదరుగాక. ఈ సృష్టి యొక్క ఆది అందు ఈ జగత్తు అభావ రూపంలో ఉన్నది. ఈ జగత్తు కూడా శూన్య రూపమే. చిదాకాశం ఒక్కటే ఉన్నది. ఆ పరబ్రహ్మ రూపము చిదాకాశమే ఇప్పుడు స్వయంగా ఇట్లు జగత్ రూపంగా భాషిస్తోంది. వాస్తవానికి సృష్టి గాని, అజ్ఞాని స్థితి గాని, ప్రళయం గాని చిదాకాశం కంటే ఏమాత్రం వేరు కాదు. అట్టి చిద్రూపము ప్రాణుల కామ కర్మ వాసనానుసారం ఎట్లెట్లు కల్పన చేయబడుచున్నదో అట్లట్లు అనుభూతమవుతూ ఉంటుంది. వాసనానుసారం జగత్తు బ్రహ్మయందు అధ్యస్థమే అనుభవమవుతోంది. అన్యోన్య తాదాత్మ్యం చేత ఏర్పడే దృష్ట అదృష్టములు అనగా కనబడే జగత్తు చూచే ద్రష్ట, అలాగే జడ చిద్రూపములు అను వాటితో కూడిన జగత్తు మొట్టమొదట ఎట్లా ఉన్నదో ఇప్పటికీ అట్లానే ఉన్నది. ఇక ఎప్పటికీ ఇట్లే ఉండి తీరుతోంది. చిద్రూపమగు జీవుని అంగమే అతనిచే దర్శించబడే జగత్తు. నాచే దర్శించబడే జగత్తు నా యొక్క దేహాంగమే అని మీరంతా గ్రహించండి. ఈ విషయం ఈ మహనీయులకు వశిష్ఠ మహర్షి యొక్క బోధవాక్యములు మనందరినీ తట్టిలేపి బోధించుచుండటం ఇన్ని రోజులుగా గమనిస్తున్నాం కదా. ఈ శ్రీ వశిష్ఠ మహర్షి ఈయన ప్రవచనాలు మనకు కరుణామూర్తియగు పరమాత్మ యొక్క వాత్సల్య రూపంగా మనందరికీ లభిస్తున్నాయి. ఇదంతా మనందరి యొక్క జన్మార్జిత పుణ్య ఫలంగా మనకు లభిస్తోంది. జగద్దర్శనం అనే సంఘటనలో 2 పాత్రలు పాల్గొంటున్నాయి. 1 నాశనశీలమగు దృశ్యరూపము, 2 నాశనరహితమగు చిద్రూపము. జన మరణ రహితమగు పరమాత్మే స్వయంగా ఇట్లు జగద్రూపంగా భాషిస్తున్నారు. వాస్తవానికి అతడు ఏ రూపంగానూ భాషించటం లేదు. పర్వతంలో శిలగా, బంగారంలో ఆభరణంలాగా, ఆకాశంలో నిర్మల ఆకాశానువులలాగా చిద్రూపమగు పరమాత్మయందు జగదనుభవ రూప పరమాణువులు స్థితి కలిగి ఉన్నాయి. మాయావరణమును ఆభరణంగా ధరించిన పరమాత్మయందు అట్టి స్వభావంతోనే కూడిన ఈ సమస్త జగత్తులు వెలుగుచున్నాయి. మాయాశూన్యము శుద్ధ చైతన్య రూపము అగు అట్టి పరమాత్మయందు జగత్తులనబడేవి ఏ క్షణంలో కూడా లేవు. నిపుణతతో కూడిన విచారయుక్తులకు ఓ సభికులారా, బ్రహ్మ ప్రకాశ రూపముచే వ్యాప్తమైనట్టి ఆ పరమాత్మయే అనగా ఆభరణానికి బంగారంలాగా, అధిష్టాన దృష్టికి సృష్టిలాగా కనిపిస్తున్నారు అని మేము పూర్వాపర విమర్శ చేసిన తర్వాత స్వానుభవంను రంగరించి చెప్పుచున్నాం. ఈ జగత్తు యొక్క రూపం పరమాత్మయే. పరమాత్మయే నేనుగా ప్రదర్శితమగుచున్నాడు. జగత్తులో పరమాత్మ తప్ప మరింకేమీ లేదు. పరమాత్మ సర్వదా యథాతథమే గాని జగత్తులో అనబడేది దోషమేది ఆయనందు లేదు. పరమాత్మయే మనలో ప్రతి ఒక్కరి స్వరూపం నిత్య సత్యం. ఆహా, ఈ జీవుని నిజస్వరూపం పరబ్రహ్మమే. అది సర్వదా పరమాత్మతో ఐక్యం కలిగే ఉన్నది. కానీ ఈ జీవుడు నానత్వ బుద్ధిచే నేను అల్పజ్ఞుడగు జీవుడను అని తలచి దైన్యం పొంది దుఃఖించుచున్నాడే, ఇది ఏమి ఆశ్చర్యం? భాసుడు అని ఈ సభికులచే నామకరణం చేయబడిన ఓ విపశ్చిత్ మహారాజా, మీ చరిత్ర ఏమిటో, అనుభూతులు ఏమిటో, ఏ దృశ్యములు చూచారో, ఎంతెంతగా సందర్శించారో ఆయా వృత్తాంతములలో ముఖ్యమైన విశేషాలు సంక్షిప్తంగా వివరించండి. ఇప్పటి వరకు బ్రహ్మర్షియగు శ్రీ వశిష్ఠుల వారు మీ యొక్క అగ్నిదేవ ప్రసాదితమైన 4 దేహాల ధారణ, అవిద్యాంతమును దర్శించాలనే ఉబలాట, కుతూహలాలు మీ దేహములలో 1 దృశ్య విముక్తి పొందటము, 2, 3 సూక్ష్మదేహములతో
బ్రహ్మాండ కపాలములు దర్శనం ఇప్పటికీ కొనసాగించడం, 4వది చంద్రమండలంలో ప్రవేశించి కాలక్రమేణా ఉబలాటంల కారణంగా లేడీ మృగదేహం పొందటం, ఈ వివరాలన్నీ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు శ్రీ వశిష్ఠ రామ సంవాదం రూపంలో ఆత్మశాస్త్రం శ్రీ వశిష్ఠుల వారిచే ప్రవచించబడుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అనుభవములను సభికులకు ఆత్మజ్ఞాన నిరూపణ సంబంధంగా వివరించండి. శ్రీ భాసుడు: ఓ విశ్వామిత్ర మహర్షి, తమకు మరొక్కసారి పాదాభివందనం సమర్పిస్తున్నాను. ఓ వశిష్ఠ మహర్షి, వినమ్రుడనై నేను సమర్పిస్తున్న సాష్టాంగ దండ ప్రణామములను కరుణతో స్వీకరించండి. ఓ దశరథ మహారాజా, మీకు మీ అయోధ్య రాజ్య ప్రజలకు అగ్నిదేవుని కరుణచే శుభ శాంతి ఐశ్వర్య ఆనందములు సర్వదా కలుగుగాక. ఓ రామచంద్ర, నీ అవతారము లోకములకు వర్తమాన భవిష్యత్తులందు అత్యంత శుభప్రదమగుగాక. శ్రీరామనామం సంసార జాడ్యం అనే మనో నైర్మల్యంను తొలగించి మమ్ములను పరిశుభ్రపరచునుగాక. ఓ సభికులారా, మీరు నాకు ప్రతిపాదించిన భాసుడు అనే నామధేయమును వినమ్రుడనై స్వీకరిస్తున్నాను. ఈ వశిష్ఠ మునీంద్రుని ప్రవచనములు మీ హృదయములలో ప్రవేశించి పరిఢవిల్లునుగాక. ఓ ప్రియాగ్నిదేవ, నేను మిమ్మలను స్వల్పంగా మాత్రమే ఆరాధించినాను. అయినప్పటికీ భక్తవాత్సల్యంతో నన్ను ఈ సభకు చేర్చినందుకు హృదయపూర్వకంగా హస్తద్వయంతో హృదయమును తాకుతూ నా ప్రియ ఇష్టదైవమైన మీకు నమస్కరిస్తున్నాను. ఓ సభికులారా, ఇక వినండి. అవును, ఈ విశ్వామిత్రుల వారు చెప్పినట్లుగా నేను ఈ అవ్యాకృత ఆకాశంలో సుదీర్ఘంగా ఎంతో దూరం ప్రయాణించాను. అనేక దేహాలు ఆశ్రయించి అసంఖ్యాకంగా సుఖదుఖాలు చిరకాలం అనుభవించాను. అగ్నిదేవుడు ప్రసాదించిన వరప్రభావం చేత దిగంత దర్శనం చేయాలనే దృఢ నిశ్చయంతో ఈ దృశ్య జగత్తులో సుదీర్ఘ సంచారం చేస్తూ సముద్ర తరంగాల వంటి అనేక దృశ్యాలు చూచాను. ప్రవేశించిన ప్రతి బ్రహ్మాండంలోనూ అనేక ప్రకారములైన దేహములను ధరించి సంచరించాను. ఒక్కొక్క దేహంతో తత్సంబంధమైన వ్యవహారములందు కొంచెం సేపు తన్మయుడనైనప్పటికీ ఇంతలోనే ఇతఃపూర్వపు అనగా దిగంతం దర్శించాలని ఉబలాటపు సంస్కారంలో నన్ను మరల నిద్రలేపటం, నేను మరల ప్రయాణం కొనసాగించటం నిర్వర్తించాను. మరల దానియందు వేగంగా మహాప్రయత్నయుక్తుడనైనాను. అట్టి సుదీర్ఘ ప్రయాణంలోని పాఠ్యాంశోపకరణమైన సందర్భోచితమైన సాధక జనోపయోగమైన కొన్ని విశేషాలు మాత్రం ఈ సందర్భంలో మీకు విన్నవిస్తాను. ఒకానొక ఉపాధితో మరణం పొందుచున్న సమయంలో తమోగుణ స్థితి యందుండి ఒక సుందర వృక్షాన్ని తదేకమైన చూపుతో చూస్తూ మరణించాను. నా చిత్తం యొక్క వృక్ష దర్శన వృత్తి ప్రభావం చేత ఆ వృక్షం గురించిన సంస్కార ఫలితంగా దేహమును పొందాలి అనే రాగవృత్తి ప్రకోపించడం చేత స్వయంకృతమైన సుకృత దుష్కృత ఫలితంగా ఒక వృక్షంగా జన్మించాను. మహావృక్షంగా ఎదిగి 1000 సంవత్సరాల వరకు వృక్ష రూపంలోనే ఉన్నాను. ఆ వృక్ష రూపంలో ఉన్నప్పుడు నాకు బాహ్య వృత్తికి సంబంధించిన ప్రాణచేష్టలు ఉండేవి కావు. అందుచేత అంతర్ముఖమైన వృత్తులను అనుభవిస్తూ ఈ వృక్షమే నా దేహము అనే వృక్ష దేహాభిమానంతో అనేక పగళ్ళు అనేక రాత్రులు గడిపాను. ఆ వృక్ష దేహంతోనే ప్రకృతి స్పర్శలచే అనేక సుఖదుఖాలు అనుభవించాను. వ్రేళ్లకు నీళ్లు లభించినప్పుడు సుఖంగా పరిపుష్టి పొంది అవి లభించని వేసవి కాటక సమయాలలో శుష్కించిపోతూ దుఃఖములను అనుభవించాను. కాలానికి వశుడనై పత్ర పుష్ప ఫలాదులను ఉత్పన్నం చేయటం ఒక్కటే అప్పుడు నేను నిర్వర్తిస్తున్న ప్రాపంచిక వ్యవహారం అయి ఉండేది. ఈ వృక్షదేహం నశించగా అంతరంగంలోని సంస్కారముల ప్రభావం చేత కాబోలు లేడి ఉపాధి పొంది ఆ అల్పదేహంతో తృణములు భక్షిస్తూ మేరు పర్వత ప్రాంతంలో గల పచ్చిక బయలు ప్రాంతంలో సంచరించాను. వృక్షంగా ఉన్నప్పుడు ఆ పరిసరములలోని పరమాత్మ జ్ఞానం యొక్క శ్రవణం చేత ఆ తదనంతరపు లేడీ రూపం అనే ఉన్నతి పొందాను. ఇక అప్పుడు తృణభక్షణ దేహరక్షణ అనే 2 మహత్తర కార్యక్రమములుగా అనిపించేవి. ఆ తర్వాత ఒక అడవి దున్న దేహం ధరించి క్రౌంచ పర్వత గుహలలో నివసించాను. గడ్డి మేస్తూ గేదెల గుంపుపై దుష్టులను సారిస్తూ దేహయాత్ర సాగించాను. అటు పిమ్మట విద్యాధరుడని విద్యాధర స్త్రీలతో స్నేహపరవశుడని వారి కళా సౌందర్యమును ఉపాసించాను. బ్రహ్మదేవుని అంశకు పాత్రుడని మందాకిని నదీ జలంలో క్రీడిస్తూ ఉండగా 1500 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత మరొక్కసారి కాలాంజరము అనే పర్వతంపై నక్కగా పుట్టాను. అప్పుడు ఒక ఏనుగు నన్ను మర్దించి చంపింది. సగం చచ్చిన స్థితిలో ఒక సింహపు పంజా దెబ్బకు ఆ ఏనుగు మరణించటం చూచి చచ్చాను. సహ్య పర్వత శిఖరంపై మానవ ఉపాధితో ఉండగా ఒక సిద్ధుని శాపం చేత నీటిలో చేపగా సంచరించాను. ఆ తర్వాత దేవతా స్త్రీని కృతయుగపు సగభాగం గడిపాను. ఒకసారి ఒక గన్నేరు చెట్టుపై వాల్మీకి పక్షి అనగా క్రౌంచ పక్షి రూపంతో 100 సంవత్సరములు గడిపాను.
ఆ తర్వాత ఒక సిద్ధుడు ప్రసాదించిన వరప్రభావం చేత సిద్ధుడనైనాను. ఆ తర్వాత అవిద్య యొక్క అంతు ఎక్కడ చూడాలి అనే కుతూహలం మరల నాయందు యథాతథంగా ప్రకోపించింది. అయితే అప్పటికే శారీరకంగాను మానసికంగాను ఎంతగానో అలసిపోయి ఉన్నాను. అందుచేత వైరాగ్యం పొందిన వాడని ఒక కొండపై ప్రవహించి సెలయేటి ఒడ్డున తాపసుడని అనేక రోజులు గడిపాను. ఈ సందర్భంలో నేను కొన్ని అత్యాశ్చర్యకరమైన విషయాలు చూచాను. ఓ సర్వసభికులారా, అవేమిటో చెబుతాను వినండి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ తపస్సును అనుష్ఠించి ఉన్న సమయంలో ఒకసారి ఒకచోట ఆశ్చర్యం గొల్పే ఆకృతి గల ఒక స్త్రీని చూచాను. ఆమె శరీరంలో అనేక బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో అసంఖ్యాక జీవులు కనిపించాయి. ఆమె శరీరం నిండా అనేక లోకాలు, జల వాయు భూచర జనుల ఉనికిని చూచి నేను ఆశ్చర్యం పొందాను. ఆమె దేహం పంచభూతాలతోనే తయారయ్యిందా లేక మరింకేదైనానా అని నాకు అనిపించింది. అద్దంలో ప్రతిబింబంలాగా ఆమె శరీరంలో అనేక దృశ్య విశేషాలు కనిపించాయి. అప్పుడు నేను ఇట్లా ప్రశ్నించాను. నేను అనగా భాసుడు, ఉత్తమమైన దేహంతో కనిపించే ఓ భగవతి, మీరెవరు? ఈ మీ దేహంలో అనేక జగత్తులు నాకు ఎందుచేత కనిపిస్తున్నాయి? నేనేమైనా భ్రమిస్తున్నానా లేక వాస్తవంగానే ఈ బ్రహ్మాండ సమూహములు మీ దేహాంతర విభాగంలేనా? ఆ స్త్రీ, ఓ ప్రియతమ, సమస్త జీవులకు స్వస్వరూపమైన ప్రకాశకమైనట్టి శుద్ధ చైతన్యమే నేను. నాకు అందరూ ప్రియులే, అత్యంత ప్రియమే. ఈ కనబడే సమస్త మహాజగత్తులు నా యొక్క శరీరమే అయి ఉన్నది. నీకు నేను అనేక జగత్తులు గల శరీరంతో ఆశ్చర్యం గొలుపుచున్నాను కదా. అట్లాగే జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఆశ్చర్యయుక్తం కదా. అయితే అవివేకులు ప్రతి వస్తువు నందు ఉన్నట్టి శుద్ధ చిత్ స్వభావం గమనించక వస్తు దృష్టితో చూస్తున్నారు. కాబట్టి వారికి ఆశ్చర్యం గొల్పటం లేదు. ఎప్పుడైతే వారికి నీవలని చిత్స్వభావం నందు దృఢత్వం కలుగుతుందో అప్పుడు వారు కూడా నీవలని సర్వ జగత్తులు దేహంగా ఉన్నట్టి నన్ను దర్శించగలుగుతారు. నీ వంటి తపస్సులు బాహ్య జగత్తులో వినబడే ఆయా విషయాల కంటే వేరుగా అంతరం నుండి అనగా ఇది చెయ్యి ఇది చేయవద్దు అనే సూచనలను సుస్పష్టంగా వింటున్నారు కదా. అది అంతరంగ జగత్తు యొక్క ఉనికికి నిరూపణ. బాహ్య జగత్తు బాహ్యరంగ వేదనము, అంతర్జగత్తు అంతరంగ వేదనము, ఈ రెండు శుద్ధ చిత్ స్వరూపములే. సమస్త పదార్థాలలో ఏ సత్తా అనుగతమై ఉన్నదో అది సర్వ జగత్ సహిత సత్తా సామాన్య స్వభావమే సుమ. అనగా సమస్త జగత్తులో అంతరంగమై ఉన్న సత్తాయే ఒకానొక పదార్థంలో కూడా ఉన్నది. ఒకానొక పదార్థంలో ఉన్న సత్తాయే సమస్త జగత్తులను ధరించుచున్నదై ఉన్నది. ప్రతి అణువులోనూ సమస్త బ్రహ్మాండాలుగా ఉన్నది. భౌతిక దృష్టికి కనిపించేదంతా అణువణువు బ్రహ్మసత్తాచే పూరితమయ్యే ఉన్నది. అట్లాగే స్వప్నంలో కనిపించే ప్రపంచంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అందుచేత ఈ కనిపించే ఒక స్తంభము జడము కదా అని భ్రమించరాదు సుమ. అత్యంత జడరూపంగా కనిపించే స్తంభం నందు చేతనత్వము అగుపించటం లేదు. అనగా వస్తు దృష్టి కలవారికి చేతనత్వం కనిపించటం లేదు. కానీ నా దేహంలో స్తంభము పర్వతములు కూడా సంభాషణ నిర్వర్తిస్తూ మేము చేతనులమే అని చెప్పుకుంటున్నాయి కదా. ఒకానొక పరాశక్తి చేతనే కదా అనేక అణువులు కలిసి ఉండి స్తంభము పర్వతముగా రూపమును దినదినం కొనసాగిస్తున్నాయి. అట్లాగే చేతనమగు దేహంలో అనేక జగత్తులు అగుపించటం లేదు. అనగా అజ్ఞాన దృష్టికి కనిపించటం లేదు. కానీ ప్రతి దేహంలోనూ అనేక జగత్తులున్నాయి. ఈ అణువుల అంతర్గత బహిర్గత ఆధార రూపమగు పరాశక్తినే నేను. ఈ విధంగా ఆ స్త్రీ తన నిజ స్వరూపం నిర్వచించి అంతర్ధానం అయ్యింది. ఓ మహాత్ములారా, అట్లాగే మరొక సందర్భంలో మరొక ఆశ్చర్యకరమైన విషయంను అవలోకించాను. అది ఏమిటంటే, నేను సందర్శించిన ఒకానొక ప్రపంచంలో స్త్రీలు లేరు. కామరహితులకు పురుష ప్రాణులు మాత్రమే ఉన్నారు. అక్కడ జీవులు పృథ్వీ, గాలి మొదలైన పంచభూతాల నుండి జనించి మరల మరొకప్పుడు పంచభూతములతో లయమైపోతున్నారు. ఒక లోకంలో జనులు మేఘాలలో జనించే మెరుపులను ఆయుధాలుగా చేపట్టుచున్నారు. అనగా ఇంద్రధనస్సు, మేఘ ఖండములు మొదలైన వాటిని. ఇంకొక చోట కొన్ని ఊళ్ళే గాలిలోకి లేచి ఏదో అంధకారంలోకి ప్రవేశించుచుండటం, ఇంతలో మరికొన్ని ఆ అంధకారంలోంచి బయటకు వస్తూ ఉండటం, ఇంకొన్ని ఊళ్ళో మీ అయోధ్య వంటి పట్టణంల లాగానే ఇల్లు, వీధులు, సభా ప్రదేశం, అంతఃపురాలు మొదలైనవి యథాతథంగా ఉండటం నాకు జ్ఞప్తికి వస్తుంది.
కొన్ని లోకాలలో ఒకే ఒక్క జాతి జీవులు ఉన్నారు. అక్కడ ఒక మనుష్య, దేవత, నాగ మొదలైన జాతి భేదం లేకుండా ఉన్నది. ఒకానొక లోకంలో సూర్య, చంద్ర, నక్షత్రాదులు లేవు. భూమి స్వయం ప్రకాశకమై ఉన్నది. అందుచేత అక్కడ సర్వదా పగలే రాత్రి అనేదే లేదు. ఇంకా ఇంకా ఎన్నో లోకాలు చూచాను. అనేక వింత వింత విశేషాలు గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైతే ఏమున్నది, మన యొక్క విమర్శచే అనుభవమాత్ర రూపము సర్వసాక్షిలోనే ఈ జగత్తులన్నీ ఉన్నాయి కానీ మరింకెక్కడో కాదు. జగత్తులన్నీ మన స్వస్వరూప కేవల సాక్షి యొక్క కల్పనానుసారమే అనుభూతం అవుతున్నాయి. ఓ విశ్వామిత్ర మహర్షి, పూజనీయులకు మహనీయులారా, ఇంకా నేను అనుభవించి ఉన్న మరికొన్ని విశేషాలు చెబుతాను, వినండి. ఒకసారి ఒక ప్రదేశంలో ఒక అప్సరస కౌగిలిలో ఆనందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక నదీ ప్రవాహం వచ్చి మమ్మలను ఇద్దరిని ఈడ్చుకుపోసాగింది. ఓ అప్సరస, ఇదేమిటి, మనం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం అని ప్రశ్నించాను. అవును స్వామి, ఇక్కడ నది పగలు జలరహితంగాను, రాత్రిపూట ప్రవాహ సహితంగాను ఉంటుంది. ఇది నేను మీపై గల వ్యామోహ ప్రభావం చేత ఏమర్చాను అని చెప్పుచు నన్ను రివ్వున ఆకాశంలోనికి తీసుకొని పోయింది. మేమిద్దరం ఆకాశంలోని 7 సంవత్సరాలు విహరించాం. ఒక లోకంలో ఇంకా విచిత్రం. అందులో ఒక జీవునిలో అసంఖ్యాక జీవులు. ఆ జీవులలోని ప్రతి ఒక్కరిలో మరికొందరు జీవులు ఇట్లా అరటి పట్టల వలె ఏర్పడి ఉన్నారు. అక్కడ ఒక జాతి జీవులే ఉన్నారు. వారు స్వయం ప్రకాశకులై ఉన్నారు. అయితే ప్రతి జీవునిలోనూ అసంఖ్యాక వివిధ జీవులు సంచరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఆకాశంలో సూర్యచంద్రులు, దిక్విభాగములు, రాత్రింబవళ్ళు, వేదవాదములు మొదలైనవి అక్కడ లేవు. ఇంకోసారి అమర సౌముడు అనే పేరుగుల విద్యాధరుడు జన్మించి 1400 సంవత్సరాలుగా గడిపాను. మరొకసారి మేఘ శరీరధారినై అనేక ప్రదేశాలు సందర్శించి అలసిపోయి నిద్రించాను. ఆ నిద్రలో ఇంకెన్నో లోకాలు సందర్శించాను. అనగా నాయందే నాకు అసంఖ్యాక లోకాలు కనిపించాయి. అనేక సార్లు ఈ సృష్టి నా దృష్టికి కనబడనంత దూరం పోవటం, ఇక ఇదే కదా దృశ్యం యొక్క చివర అనుకునే లోపే మరొక సృష్టిలోకి ప్రవేశించటం, ఈ విధంగా జాగ్రత్త స్వప్నాలలో అనేక దృశ్య పరంపరలు దర్శిస్తూ అనేక సంవత్సర సమూహాలు గడిచిపోయాయి. కానీ ఏం లాభం? పిశాచానికి వశీభూతుడైన బాలకునిలాగా నా హృదయమందే ఆరూఢమై ఉన్న ఈ దృశ్యం అనే పేరుగల విద్యకు అంతు ఎక్కడో ఏమిటో నేను పొందలేకపోయాను. ఒక ప్రక్క ఇది అసత్యం, భ్రమ అని విచారణచే అనిపిస్తూనే ఉన్నది. ఇదంతా సత్యమే కాదు అని తెలుస్తూనే ఉన్నది. ఇంతలోనే ఇది సత్యం, నిజమే అని చిరకాల అభ్యాస ప్రభావానికి ప్రతిసారి లోనవుతూనే వచ్చాను. విచారణను తిరస్కరించి అనేక దేహాలు అనుభవించాను. అయితే కలకాలం ఏది కలిగి ఉండలేదు. ద్వైత సంస్కారం యొక్క ప్రాబల్యం చేత ఏర్పడిన దృశ్య వస్తువుల పట్ల ఇష్టపడటం అనే జాడ్యం నాకు తొలగటమే లేదు. విచారణ వివేకములను తిరస్కరించటం చేత, ప్రతి క్షణం ప్రాప్తిస్తున్న సుఖదుఖాల చేత, ఇష్టానిష్ట జనులతో సమాగమం చేత, దేశ కాలాదుల భేదంగా అనేక సంసార దృష్టులు నా పట్ల రావటం పోవటం జరుగుతూనే ఉన్నది. ఇదంతా ఇట్లా ఉండగా ఈ విశ్వమంతా దానిలో ఉన్నదో అట్టి ఒక మహాపర్వతాన్ని చూచాను. ఈ విశ్వమంతా తనయందు ధరించి ఉన్న ఆ పర్వత శిఖరంపై గల ఒకానొక ప్రదేశం తత్వవేత్తలకు ఆలవాలమై ఉన్నది. ఆ ప్రదేశం స్వతంత్రమై, ఏకమై, పరిమితి లేనిదై, దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నం కానిదై ఉన్నది. ఆ ప్రదేశంలో తత్వవేత్తలు సమావేశమై ఉండటం చేత అక్కడ లభించిన దివ్యానందం ముందు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు పొందే ఆనందం కూడా తృణప్రాయమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క చివరి అంశం 15 భావన కల్పిత జగత్తు అనే దానిలో విశ్వామిత్రుల వారు తను చూసినటువంటి 3 రాజకుమారుల గురించి, ఈ దృశ్యం యొక్క అంతు తెలుసుకోవాలనే దాని గురించి వివరించి చెప్పగా, అలాగే భాసుని తన యొక్క అనుభవాన్ని నిజ నిరూపణార్థం తెలియజేయవలసిందిగా కోరగా, భాసుడు తన అనుభవాలని చెప్పడం అనే అంశాలను మనం ఇందులో తెలుసుకున్నాము. ఇక మనకి 9వ భాగం అనేది భాస మహాశవోపాఖ్యానం. దీని గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబ